దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ ఉండగా రన్యారావును బెంగళూరు విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం 2 వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆమెను విచారిస్తే బంగారం అక్రమ రవాణా రాకెట్ బయటపడొచ్చని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కస్టడీ కోరుతూ న్యాయస్థానానికి అర్జీ పెట్టుకున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావుకు సవతి కుమార్తె రన్యారావు. ఆమె అసలు పేరు హర్షవర్ధిని యజ్ఞేష్. సినీ రంగంలో రాణించవచ్చు అన్న నమ్మకంతో రన్యారావుగా పేరు మార్చుకుంది. తరచూ దుబాయ్కు వెళ్లి వస్తూ ఉండడంతో డీఆర్ఐ అధికారులు ఆమెపై దృష్టి సారించారు. గత 15 రోజుల్లో 4 సార్లు వెళ్లి వచ్చిందని తేలడంతో రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఆమె దుబాయ్ నుంచి బెంగళూరు విమానాశ్రయం చేరుకుంది. సవతి తండ్రి రామచంద్రరావు హోదా అడ్డుపెట్టుకుని ఓ కానిస్టేబుల్ సాయంతో 2-3 తనిఖీ కేంద్రాల నుంచి సులువుగానే బయటకొచ్చారు. చివరి ద్వారం వద్ద మాత్రం డీఆర్ఐ అధికారులు నిలువరించి సోదాలు చేశారు. దీంతో బంగారం అక్రమ రవాణా వెలుగు చూసింది. తొడలకు జిగురు రాసుకుని 14 బంగారు బిస్కెట్లను అంటించుకుని దానిపై టేపు మరో వరుస క్రేప్ బ్యాండేజ్ వేసుకోవడాన్ని అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. కొందరు రాజకీయ నాయకులు, అధికారులు, నటులకు సంబంధించిన నగదును హవాలా మార్గంలో దుబాయ్కి తరలిస్తే దాంతో అక్కడ బంగారం కొని అక్రమంగా తీసుకొస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఐపీఎస్ అయిన బంధువు హోదా ఉపయోగించుకునే విమానాశ్రయం నుంచి బయటకొచ్చాక పోలీస్ ఎస్కార్ట్తోనే ఇంటికి వెళ్లలేదని తెలిసింది. కాగా రన్యారావు ఏడాదికి 30 సార్లు దుబాయ్ సందర్శించినట్టు అధికారులు గుర్తించారు. ప్రతి ట్రిప్ లో దాదాపు 12 నుండి 13 కిలోల బంగారం రవాణా చేశారు. కిలోగ్రాము అక్రమ బంగారం రవాణాకి రన్యారావుకు ₹1,00,000 చెల్లించేవారు. ఈ విధంగా ఒక్కో ట్రిప్ కు 12 నుంచి 13 లక్షల రూపాయలు సంపాదించేది. ఇక దుబాయ్ వెళ్లి వచ్చిన ప్రతిసారి రన్యారావు ఒకే రంగు దుస్తులు ధరించినట్టు అధికారులు గుర్తించారు. తన దుస్తుల్లో బంగారు బిస్కెట్లను దాచి అక్రమంగా తరలించినట్లు తేల్చారు. అంతేకాదు రన్యారావు అరెస్టు అనంతరం ఆమె ఇంటిలో జరిపిన సోదాల్లో 2.67 కోట్ల నగదు, 4.2 కిలోల బంగారు బిస్కెట్లు, మరో 600 గ్రాముల ఆభరణాలను అధికారులు జప్తు చేసేవారు. వీటి మొత్తం విలువ 17.29 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం రన్యారావు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బంగారం రవాణా విషయంలో గ్రాముకి ఇంత చొప్పున చెల్లించిన అంశం కానీ, పోలీసుల సహకారం వ్యవహారంలో కానీ, ఒకే దుస్తులు ధరించి పదే దుబాయ్ నుంచి వెళ్లి రావడం, ఏడాదిలో 30 సార్లు వెళ్లి రావడం, ఇలా సంచలన విషయాలు వెలుగు చూశాయి. అప్డేట్స్ బెంగళూరు నుంచి రిత్విక్ అందిస్తారు. రిత్విక్. విజయచంద్రిక, విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న కన్నడ నటి రన్యారావు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2 రోజుల క్రితం దుబాయ్ నుంచి 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తుండగా బెంగళూరు విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు చేసి ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమెని పూర్తిగా పరిశీలించగా ఆమె వద్ద నుంచి 14.8 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఇంత భారీ మొత్తంలో అక్రమంగా రవాణా చేస్తుండడంతో ఈ వ్యవహారం మొత్తం కూడా సంచలనంగా మారింది. పక్కా సమాచారంతోనే డీఆర్ఏ అధికారులు ఆమెపై నిఘా ఉంచి పట్టుకున్నారు. ఆమె ఏడాదికి 30 సార్లు దుబాయ్కి వెళ్ళొచ్చు అన్నట్లుగా, అట్లాగే గత 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్కి వెళ్ళి వచ్చినట్టుగా కూడా గుర్తించారు. ఒకే రకమైన దుస్తులు వేసుకుని వెళ్ళి రావడం, ఐపీఎస్ అధికారిని కుమార్తెనంటూ చెప్పుకుంటూ ఆమె ప్రోటోకాల్ లో వెళ్లి ఎలాంటి చెకింగ్ లేకుండా ప్రోటోకాల్ ఆఫీసర్ తో, ఒక కానిస్టేబుల్ తో ఆమె లోపలికి వెళ్లి రావడము, ఈ వ్యవహారాలన్నీ కూడా డీఆర్ఏ అధికారులకు అనుమానం రావడంతో పూర్తిగా కూడా నిఘా ఉంచి ఆమెను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో న్యాయమూర్తి ముందు హాజరుపరిచి 14 రోజులు రిమాండ్ కి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపిస్తున్నారు. విచారణలో భాగంగా ఆమె ఇంటిని పరిశీలించగా
మరింతగా కూడా బంగారం అట్లాగే నగదు మొత్తం కూడా పట్టుబడింది. మొత్తం ఆమె వద్ద నుంచి పట్టుబడింది 17 కోట్లకు పైగా కూడా ఆమె వద్ద నుంచి 17.29 కోట్ల రూపాయల వరకు కూడా ఆమె మొత్తం కూడా ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ ఐపీఎస్ అధికారి కుమార్తె అంటూ చెప్పుకుంటున్న ఆమె వ్యవహారంలో పోలీసుల నుంచి ఎలాంటి సహకారం ఉంది, ఎయిర్పోర్ట్ అధికారులు ఏమైనా సహాయం అందించారా అంటే ఏడాదికి 30 సార్లు ఇదే వ్యవహారంగా వెళ్లి వస్తుంది. భారీ మొత్తంలో కూడా గత ఏడాదిలో ఆమె బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు తెలుస్తున్నంటే దీని మీద పూర్తి స్థాయిలో అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ రిత్విక్.